లైవ్ డిబేట్ ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నరసింహరావు గారు, పంజాబ్ మీద మీ అనాలిసిస్ ఏంటి? మనకి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కాంగ్రెస్ ఆప్ అయితే నువ్వానేనా, అకాలీ బీజేపీ ఎలాగూ మాక్సిమం కలిపి 10 కన్నా కూడా ఎవరు ఇవ్వలేదు. 13 ఇండియా టీవీ సి ఓటర్ వాళ్ళు 5 to 13 మధ్య వచ్చే అవకాశం ఉందని. మాక్సిమం 5 అండి, రెండింటి కలిసి దాదాపు అది అంతరించిపోయినట్టు. ఆ పార్టీకి అక్కడ ఉండదు, మనుగడ సాగించలేదు. పైగా ఆయన కూడా 94 ఏళ్ళు వచ్చినాయి బాధలకు కూడా. ఇక ఆయన కొడుకు ఉన్నాడు కానీ ఆయన కొడుకు పెద్దంత గ్లామర్ లేదు. ఆ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఈ రెండు పార్టీలు కూడా ప్రాణం. కానీ అక్కడ కాంగ్రెస్ పట్ల అమరేంద్ర సింగ్ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఒక మంచి క్యాండిడేట్. ఇక్కడేమో క్యాండిడేట్ లేడు, ఆపుకి క్యాండిడేట్ లేకుండా ఉంటే అతను గెలవాల్సింది. కానీ చాలా చోట్ల చెప్పారు బాధలు నోటిస్తాం, కాంగ్రెస్ కోటేయం. కాంగ్రెస్ పట్ల ఒక శత్రు వైఖరి అక్కడ చాలా మంది సిక్కు వర్గాల్లో ఉంది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు తర్వాత కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వచ్చి అది ఒక శత్రు వైఖరిగా మారింది చాలా మందిలో. అందువల్ల మేము కాంగ్రెస్ కోటేయం. ఇంకెవరున్నారు? ఆపు ఒకటే కాబట్టి దాన్ని కోటేస్తాం అని. అందువలన ఆపుకి ఒక బ్రహ్మాండమైన ఫిలిప్ వచ్చింది. అక్కడ వాళ్ళు చాలా మంది చెబుతుంటే ఆపు గెలుస్తుంది, ఆపు గెలవచ్చు కూడా. కాంగ్రెస్ ఇప్పుడు నువ్వనేటట్టు ఉంది కానీ ఆ ప్యాటర్న్ రేపు ఉండదు. వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు కూడా ఆప్ ఎక్కువగా రూరల్ ఓరియంటెడ్, రూరల్ ఏరియాస్ ఎక్కువ మంది యాప్ చేసుకుంటున్నారు. అర్బన్ ఏరియాలోనేమో ఎక్కువ మంది కాంగ్రెస్ యాప్ చేసుకున్నారు. అందువల్ల రూరల్ ఏరియాలో ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ పెద్ద జరిగి ఉండవు. అందువల్ల వాళ్ళు పొరపాటు పడి ఉంటారు. అక్కడ బహుశా ఖచ్చితంగా ఆపు గెలుస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇందాక మీరు చెప్పిన పర్సనాలిటీ అన్నదే పనిచేసింది అంటారా? అంటే కేజ్రీవాలే ముఖ్యమంత్రి ఓటేయండి ఇట్లా కూడా వాళ్ళు చెప్పారు కదా. అది కూడా పెద్ద చెప్పాలి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని పోటీ చేయను, ఢిల్లీకి ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి రానని కూడా చెప్పాడు అతను. కానీ ఇక్కడ అమరేంద్ర సింగ్ పెద్ద పర్సనాలిటీ, అమరేంద్ర సింగ్ పెద్ద పర్సనాలిటీ. కానీ అతను కూడా కన్సిడర్ చేయాల. అది కూడా వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన కూడా 72 ఏళ్ళు 74 ఏళ్ళు ఉంది ఆయనకి, అమరేంద్ర సింగ్ కి. అందువలన సిద్ధు చేరాడు కాంగ్రెస్ కి. ఎందువల్ల అయినా కానీ కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత ఉంది సిక్కులందరిలో కూడా. ఆ వ్యతిరేకత ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ మరి అది గెలుస్తుందని చెబుతున్నారు. కానీ సర్వేలన్నీ కూడా అది ఎంతవరకు వాస్తవం అవుతాయనేది నాకు చాలా అనుమానంగా ఉంది. మణిపూర్ ఏంటి సార్? అది దాదాపు 84% రికార్డు స్థాయిలో నిన్న పోలింగ్ నమోదైంది. 86, 84, యావరేజ్ 84%. అంటే ఇంత నమోదవడంతో ఆమె ఉద్యమకారిణి, ఆమెకి ఏమన్నా ఉంటుందేమో అనుకుంటే కూడా బీజేపీకి 25 నుంచి అక్కడ పెద్ద పోటీ చేయాలి. షర్మిల 2 సీట్లలోనే ఆమె పోటీ చేస్తే తప్ప పెద్దగా ఆమె పోటీ చేయాల. అక్కడ అంత ముందు ఎప్పుడు బీజేపీ అక్కడ లేదు. అంటే అక్కడ కనుక గెలిస్తే దాదాపు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో బీజేపీ ఒక స్థానం ఏర్పరచుకున్నట్టే. అస్సాము తర్వాత ఇది ఒక స్థానం ఏర్పరచుకున్నట్టే. వాళ్ళు ఇంతవరకు పోటీ చేయాలి. అక్కడ వ్యాక్యూమ్ మొత్తం కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ ఒక్కసారిగా వ్యాక్యూమ్ వచ్చేసరికి ఆ వ్యాక్యూమ్ ఎవరో ఒకటి ఫిలప్ చేయాలి కదా. అక్కడ ఫిలప్ చేసే పార్టీ ఇంకోటి లేదు, ఈ బీజేపీ ఒకటి. అందువల్ల వాళ్ళు ఫిలప్ చేస్తారు తప్ప అక్కడ అంతమించి బీజేపీ పట్ల అక్కడేమో ఎక్కువ మంది క్రిస్టియన్స్. బీజేపీ పట్ల వాళ్ళకి ఒక అనురక్తి కానీ వాళ్ళ పట్ల ఇది కానీ ఉంటుందని నేను అనుకోను. అందువల్ల అక్కడ గత్యంతం లేక దాన్ని గెలిపిస్తామే బహుశా. రైట్, మీ అంచనా? మణిపూర్కి సంబంధించింది ఏంటంటే బీజేపీ కంటే కూడా, బీజేపీ జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని చెప్తున్నారు. కానీ బీజేపీ కంటే నాగా పీపుల్స్ ఫ్రంట్ గతంలో కూడా మంచి ఓట్లు 24% ఓట్లు సంపాదించుకున్నది పోయిన ఎన్నికల్లో. అందువల్ల వాళ్ళతో కలిశారు ఇప్పుడు బీజేపీ. నాగాలాండ్లో కూడా కలిశారు, అక్కడ కూడా ఇప్పుడు కలిసే పోటీ చేస్తున్నారు. కూటమిగా వాళ్లకు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో చెబుతూ ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ గడిచిన 3 దఫాలుగా వాళ్లే అధికారంలో ఉన్నారు. ఒకప్పుడు మణిపూర్ పీపుల్స్ పార్టీ ఉండేది, అది బాగా బలహీన పడిపోయింది. పోటాపోటీగా కాంగ్రెస్కి దానికి ఉండేది, అది అంతరించిపోయింది. ఇవాళ నాగాలాండ్కి మణిపూర్ మధ్య నాగాలు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా వచ్చింది. ఓసారి రహదారిని దిగ్బంధనం చేస్తారు, నెలల తరబడి ఏ ట్రాన్స్పోర్టు ఉండదు. నాగాలాండ్ దాటుకునే పోవాలి మణిపూర్కి. సో ఈ నాగాలందరినీ కూడా మొన్న లేటెస్ట్గా కూడా వాళ్లకు ప్రయోజనకరమైనటువంటి ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం చేసుకునింది. అది మణిపూరి వాళ్ళకు వ్యతిరేకంగా. సో దాని ప్రభావం కూడా ఉంటే ఉండవచ్చు. ఈ ఈక్వేషన్స్లో ఈ వీటన్నింటి యొక్క ప్రభావం, ఇన్సర్జెన్సీ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆ ఇన్నర్ మణిపూర్ కాస్త శాంతియుతంగా ఉంటుంది, కానీ అవుటర్ మణిపూర్ అంతా కూడా సగం శాసనసభ సీట్లు ఉన్నటువంటి, అంటే ఒక పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా శాంతి భద్రత సమస్య ఉంది. వీటన్నింటినీ ఒక ప్రభావం మణిపూర్లో కూడా ఉండవచ్చు. యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసి ఉండొచ్చు, నాగాల సమస్య పనిచేసి ఉండొచ్చు. ఇవాళ బీజేపీ ఆల్రెడీ అస్సాంలోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీని బుడ్డముంచి అరుణాచల్ ప్రదేశ్లో కూడా మొత్తాన్ని చేర్చేసుకుని అధికారంలోకి తెచ్చుకునింది, కేంద్రంలో ఉన్నది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ సహకారం ఎక్కువ అవసరం, వాళ్ళ మీద ఆధారపడి ఆర్థికంగా వాళ్ళు ఉంటారనమాట. ఆ కారణాలన్నింటి చేత కూడా అక్కడ
కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. పంజాబ్ కాడికి వచ్చేటప్పటికి మారక ద్రవ్యాల యొక్క సమస్య చాలా పెద్దది అక్కడ. అవినీతి, కాంగ్రెస్ పార్టీ బాగా అప్రతిష్ట పాలైంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు. అందుకనే మళ్ళీ అకాలీదళ్ బీజేపీని ఆదరించారు. మళ్ళీ అకాలీదళ్ కూడా అదే పద్ధతుల్లో అప్రతిష్ట పాలైంది. మధ్యలో బీజేపీ ఇతర దేశాలలో ఢిల్లీ మినహాయించి ఎక్కడా కూడా వేళ్ళూనుకోలేకపోయినా, పోటీ చేసే పరిస్థితి లేకపోయినా, పంజాబ్లో వాళ్ళు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి సత్ఫలితాలు సాధించడం, ఈరోజు శాసనసభ ఎన్నికల్లో నేనున్నానని చెప్పి ముందుకొచ్చింది. నరసింహరావు గారు చెప్పినట్టు ఈ ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినా వస్తారు. మనం పఠాన్కోట చూసాం, పంజాబ్లో బీజేపీ లోక్సభ కాంగ్రెస్ పార్టీ దాదాపు 67-71 పోటాపోటీగా ఉంది. అదే బీజేపీ ఓటమికి కారణం మరొకటి కూడా ఏంటంటే పఠాన్కోట అటాక్. ఇవాళ పాకిస్తాన్కు బార్డర్ అనేక ఇబ్బందులకు గురవుతున్నది పంజాబ్ ప్రజానీకం కూడా. డ్రగ్స్ సమస్య, అవినీతి సమస్య, సెక్యూరిటీ సమస్య, ఇవన్నీ కూడా ఆ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో చండీగఢ్లో వాళ్ళు గెలిచిన బీజేపీ ఈ రోజు శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. వీళ్ళు తగరు అని ఢిల్లీకి అతి దగ్గర కోతవేట దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్లో ఓడిపోతే దాని ప్రభావం సహజంగానే దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది బీజేపీకి. సో సార్, ఫైనల్ గా ఉత్తరప్రదేశ్ లో ఒకవేళ బీజేపీ కనుక గెలిస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఇక మోదీ అప్రతిహతంగా హవా కొనసాగుతుందా? ఓడిపోతే అంతే డీలా పడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్తున్న ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అది వాస్తవమే అనుకున్నా గానీ బీజేపీ గెలుస్తారని ఎవరు చెప్పట్లా. అక్కడ హంగ్ అసెంబ్లీ వస్తుందని చెబుతున్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే మళ్ళీ అటు ఇటు గయ్యారాములు ఉంటాయి, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక 6 నెలల్లో ఎన్నికలు వచ్చే ఒక ఆస్కారం ఉంటుంది. వాళ్ళ బీజేపీ కనుక పూర్తి మెజార్టీతో గెలిస్తే రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బంది ఉండదు. అలాగే రాజ్యసభకి ఎంపిక అయ్యే వాళ్ళు రాజ్యసభ కూడా చాలా మంది ఎంపిక చేసుకోగలరు. అందువల్ల బీజేపీకి ఇంకా బలోపేతం అవుతుంది బీజేపీ. పైగా మోడీ నాయకత్వానికి ఢోకా ఉండదు. మోడీని ఇప్పటికే కాదనే వాళ్ళు ఎవరు లేరు, అప్పుడు ఇక మొత్తం సమర్థిస్తారు. ఇక మోడీ నోట్ల రద్దు లాంటి సంవత్సరానికి ఒకసారి నోట్లు రద్దు చేస్తున్నా కానీ ఎవరు కాదనే వాళ్ళు ఉండరు. నాకు దానివల్ల చూసి ఓట్లు వేసారని అతను కూడా బుకాయించవచ్చు. అందువల్ల పంజాబ్ లో కాంగ్రెస్ కనుక ఓడిపోతే ఇంకేంటి కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ పంజాబ్లో గెలిచినా ఓడినా కూడా కాంగ్రెస్ అంతరించిపోయే స్థితిలో ఉంది. అంతరించిపోతే అప్పుడప్పుడు ఒక చిన్న దీపావళిలో కాల్చిపడేసాక ఒకసారి ఎగురుతుంటుంది అంతే తప్ప కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అంతరించిపోతుంది. సోనియా గాంధీ కూడా అనారోగ్యం పాలై అక్కడికి వెళ్తున్నారు. రాహుల్ గాంధీకి నాయకత్వ పటిమ లేదంటున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలదొక్కోవడం కానీ మళ్ళీ తిరిగి పుంజుకోవడం కానీ జరగని పని. ఇప్పుడు నేను మొదటనే ప్రస్తావించా, భారతదేశంలో ఏ పెద్ద రాష్ట్రంలో అధికారం లేరు, ఒక్క కర్ణాటక మినహాయిస్తే. రేపు ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఉంటారనే గ్యారంటీ లేదు. ఉన్న రాష్ట్రాలన్నీ కూడా కోల్పోయారు. యూపీలో అతిపెద్ద రాష్ట్రంలో జూనియర్ పార్ట్నర్గా చేరారు సమాజ్వాదీ పార్టీకి. 4వ స్థానానికి నెట్టబడినటువంటి పార్టీ అక్కడ కూడా చాలా కాలం క్రితమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద భవిష్యత్తు ఏమాత్రం కనిపించడం లేదు, సమీప భవిష్యత్తులో ఏమీ కనిపించడం లేదు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంటే ఓకే, 2వ స్థానంలో ఉంటే ఎప్పుడైనా మొట్టమొదటి స్థానానికి వస్తుంది. కానీ 3వ స్థానానికి వెళ్ళిపోతే 4కి 5కి 6కి పడిపోతుంది. ఒరిస్సాలో 2వ స్థానంలో ఉంది మొన్నటిదాకా, ఇప్పుడు 3వ స్థానం పడిపోయింది. 3వ స్థానం పడిపోయి అట్టడుకు వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒక రోజులో మనకి ఫలితాలు ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ నరసింహారావు గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది